బట్టి మీకు వందనాలయ్యా. నీ ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా పట్ల మీకున్న ప్రేమ, మీకున్న దయ, మీకున్న వాత్సల్యము మా పట్ల నాయన ఎంత ప్రేమ కలిగి ఉన్నావో అయ్యా, మా పక్షముగా ఉన్నావని అయ్యా, మీరు మా పక్కన నిలిచారని, నాకున్న కష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో, చింతలో, అప్పుల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా నాకు తోడయ్యుండి నన్ను నడిపిస్తున్న దేవుడు అని అయ్యా నేను గుర్తించలేకపోయాను. ఎస్ అయ్యా, నన్ను క్షమించి అయ్యా ఈ కూడిక ద్వారా, ఈ మాటల ద్వారా అయ్యా నేను మేలు పొందే కృపను నాకు దయచేయండి. నా కుటుంబాల్లో నీ దీవెన కావాలయ్యా, నా బిడ్డలకు నీ దీవెన కావాలి, వారి చదువుల్లో నీ దీవెన కావాలి, ఆరోగ్య విషయంలో నీ దీవెన కావాలి, ప్రయాణాల విషయంలో మీ దీవెన కావాలి, మా వ్యవసాయ పంట పొలాల విషయంలో మీ దీవెన కావాలి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మీ క్షేమము దయచేయండి. మమ్మల్ని విడిచిపెట్టవద్దయ్యా, త్రోసివేయవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, మరిచిపోవద్దయ్యా. మీకు నాయన మా కుటుంబాలలో మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచండి. ఇక్కడికి తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే బలహీనులు ఉన్నారో అయ్యా, అట్టి బలహీనులను ప్రభు ఇప్పుడే మీరు బలపరచమని అడుగుతున్నాం. అయ్యా, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అట్టి వ్యాధిగ్రస్తులను ఇప్పుడే మీరు నీ గాయపడిన హస్తముతో ముట్టి వారిని ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభు. అయ్యా, శక్తితో నింపండి, బలముతో నింపండి, ఆరోగ్యముతో నింపండి, నీ పునరుద్ధాన శక్తితో మీరు నింపమని అడుగుతున్నాము దేవా. మీకు స్తుతులు 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 తండ్రి. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన నేను మోసుకుని వెళ్ళేవారిగా చేయండి. మరియా ప్రభు ఎక్కడ ఉంచారో చెప్పండి, ఆయన నేను మోసుకుని వెళతానని చెప్పింది కదా. కనుక నిన్ను మోసుకుని వెళ్ళే కృపను దయచేయండి. నీ దీవెన ఆశీర్వాదాలను మోసుకుని వెళ్ళే కృపను దయచేయండి. నీ దీవెనతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభు. ఈ మాటలు ప్రభు నా హృదయంలో నాయన 30 60 100 మీరు ఫలింపచేయండి. ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని ఈ యొక్క మైక్ ద్వారా వినుచున్న వారికి కూడా ప్రభా మీరు ఇచ్చిన మంచి మనస్సును బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాల్లో కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో వారిని తృప్తిపరిచి ప్రభా నాయన ఇదిగో ప్రభా, నాయన ఇదిగో మరొకసారి నాయన స్థలంలో పెట్టడానికి కూడా మీరు అవకాశం కలుగు చేయమని దేవా. టైం టు టైం ప్రభా ఈ యొక్క కూడిక జరగాలని మేము ఆశపడతా ఉన్నాం. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మీకు వందనాలు. సౌండ్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేయడానికి మీరు కృప చూపారు. ప్రసాద్ పుల్లయ్య గారు ఎంతో ప్రయాసపడి ఇక్కడ ఈ స్థలంలో అయ్యా వచ్చి ఎంత క్లీన్ చేసి ప్రభా ఉన్నారు. వారిని కూడా మీరు దీవించి బలపరిచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఇక్కడ తీసుకొచ్చిన చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దవారిని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము, సమృద్ధితో బిడ్డలను పంపించుమని నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని అయ్యా ఇదిగో తృప్తిపరిచి నీ దీవెనతో పంపించుమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదినము మాకు దయచేయండి. అపరాధము చేసిన క్షమించులాగున అపరాధాలు మీరు క్షమించమని. ఎలాగంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైయున్నావు తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమ, ఈ కుమారుని కృప, ఈ పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనందరికీ, ఈ మైకు ద్వారా విన్న ప్రతి కుటుంబానికి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఆయన సమృద్ధితో వారి కుటుంబాలను వారిని నింపి నడిపించి దీవెనతో వారిని తృప్తిపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపాదికి నేనంత నాశనం. యేసు నామానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.